హే గైస్, సి ప్రోగ్రామ్ డే 3 టాపిక్ వచ్చేసి అడ్వాంటేజెస్ అనమాట. సో సి ప్రోగ్రామ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికి పోర్టబిలిటీ ఉండదంట. అంటే ఒక కంపైలర్ రాసిన కోడ్ ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు అనమాట. రిచ్ లైబ్రరీ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇది గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఈజీగా రన్ చేసుకోవచ్చు, సరే ఫాస్ట్గా రన్ అయ్యిద్ది. సో ఈజీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినా కానీ ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్టెన్సిబిలిటీ, కోడ్ అనేది అంత కావాలంటే అంత ఎక్స్టెన్స్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. సో అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్, సో కాన్సెప్ట్ ఆఫ్ ఊప్స్ దీనికి వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా. కేస్ సెన్సిటివ్. ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్లో పి క్యాపిటల్ రాస్తే అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ ఉంటుంది. లెస్ సేఫ్, దీని సెక్యూరిటీ తక్కువ ఉంటుంది అనమాట. లెస్ అప్లికేషన్స్, జావా పైథాన్ వచ్చిన తర్వాత దీన్ని తక్కువ వాడుతున్నారు. సో లిమిటెడ్ స్టాండర్డ్ లైబ్రరీ అనమాట. చాలా తక్కువ లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.